విరుగని మేఘం నేలపైన వర్షించదు, పగలని నేల ఫలములనియ్యదు. నలగొట్టబడని జీవితము, పశ్చాత్తాపపడని జీవితము ప్రభువు కొరకు ఫలించదు. ఆ సత్యాన్ని ప్రతి విశ్వాసి గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ రెవరెండ్ డాక్టర్ భాస్కర్ రావు అయ్య గారికి, సహదాసులందరికీ నిండు మనసుతో వందనాలు. అదేవిధంగా బండేల ప్రకాష్ అంకుల్కు, డీకెన్స్, మరి సంఘ పెద్దలకు, సంఘానికి, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి నిండు మనసుతో వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, నాకు ఇవ్వబడినటువంటి అంశము పైన నేను ఇవ్వబడినటువంటి సమయంలో మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ మాటలను గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. వాడుకగా వేడుకగా క్రైస్తవ జీవితం సాగితే ఆ జీవితానికి విలువ ఉండదు, ఆ జీవితం ఫలించదు. ఆ జీవితం ద్వారా నీకు కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా ఆశీర్వాదకరం జీవించవు. మరి ఈరోజు పశ్చాత్తాపడినటువంటి బిడ్డలుగా, ప్రభువుతో ఐక్యపరచబడినటువంటి బిడ్డలుగా, ప్రభువులో ఆనందిస్తున్నటువంటి బిడ్డలుగా ఈ తరములో మనము బ్రతికిన వేళ మన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత దీవెనకరంగా ఉంటుంది అన్న వచనాలను నేను మాట్లాడబోతున్నాను. ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఇస్ రిపెంట్, రిటర్న్ అండ్ రిజాయిస్. ఈ పండుగ దినాల్లో ఒక మాట మనం చాలా తరచుగా వింటుంటాం. అదేంటంటే లెంట్. కొంతమంది అంటారు, ఈ పదం బైబిల్లో ఎక్కడుందండి? ఇది బైబిల్ పరిభాషకు సంబంధించింది కాదు కదా, ఈ ఆచారము ఆదిమ సంఘములో లేదు కదా, అపోస్తులు ఎక్కడ కూడా దీనిని అనుకరించకలేదు కదా, వారు రాసినటువంటి రాతలలో, వారు రాసిన లేఖలలో ఎక్కడా దీనిని ప్రస్తావించలేదు కదా. మరి 4వ శతాబ్దంలో వచ్చినటువంటి మానవ కల్పితమైన ఈ ఆచారాన్ని ఎందుకు మనం ఆచరించాలి? ఈ ఆచరించడం అనేది సరి అయినదా కాదా అన్నటువంటి అనేకమైనటువంటి వితర్కాలు, వాదాలు వాడుకలో ఉన్నవి. వాటిలోనికి నేను వెళ్ళటం లేదు. కానీ లెంట్ అనగానే వాట్ ఈజ్ లెంట్? ఉపవాసము, ప్రార్థన, విరాళాలు. ప్రియులారా, ఉపవాసం అనేది క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది కాదండి. అన్ని మతాలలో, అన్ని ధార్మిక ధర్మాలలో ఉపవాసాన్ని దీక్షగా, నిష్ఠగా, కఠోరమైనటువంటి పవిత్రతతో ఆచరించే అనేకుల్ని ఈ ధార్మిక లోకాల్లో మనం చూస్తున్నాం. మరి ఉపవాసం అనేది కొత్త ఏం కాదు. అయితే ఎందుకు ఉపవాసం చేస్తున్నావు, ఎలా ఉపవాసం చేస్తున్నావు, ఏమి సాధించాలని ఉపవాసం చేస్తున్నావు అన్నది నీ ముందు ఉంచబడినటువంటి ప్రశ్న. నీవు ఉపవాసం చేసే ప్రతిసారి కేవలం ఈ 40 రోజులు మాత్రమే కాదు, కానీ నీ జీవితంలో ప్రతి ఘట్టములో నీవు ఉపవాసం చేస్తున్న ప్రతిసారి ఈ 3 ప్రశ్నలను నీవు సంధించవలసి ఉంది. ఈ 3 ప్రశ్నలను నీవు పరిగణలోనికి తీసుకునవలసి ఉంది. ఈ 3 ప్రశ్నలకు వ్యక్తిగతంగా తప్పకుండా యథార్థంగా గుండె లోతుల్లో నుండి నీవు జవాబు చెప్పవలసి ఉన్న అవసరత ఎంతైనా ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి పరిశుద్ధుల్లో అనేకులు ఉపవాసం చేసినట్లుగా, చాలా తరచుగా చేసినట్లుగా మనము దేవుని గ్రంథములో మనం చూస్తున్నాము. వారు ఉపవాసం చేయడానికి ఒక నిర్దిష్టమైన కారణము, ఒక నిర్దిష్టమైనటువంటి సంకల్పాన్ని కలిగి వారు ఉపవాసాన్ని చేశారు. ఉదాహరణకు, యేసు ప్రభు పరిచర్యను ప్రారంభించక ముందు 40 రోజులు రాత్రి, 40 రోజులు పగలు ఆయన మంచినీరు కానీ ఆహారము కానీ తీసుకోకుండా 40 దినముల ఉపవాసం చేశాడు. మోషే దేవుని యొక్క సన్నిధిలో సినాయి పర్వతం పైన 40 దినములు 40 రాత్రులు ఏమీ తినకుండా ఆయన ఉపవాసం చేశాడు. ఏలియా మరి ఒక పూట భోజనము చేత 40 దివారాత్రములు ఆయన ప్రయాణం చేసి హోరేబు కొండ మీదకి వెళ్ళినట్లుగా దేవుని గ్రంథములో గ్రంథస్థము చేయబడినది. అలా దేవుని వాక్యములో పాత నిబంధనలో, కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే విశ్వాసులు అనేకులు ఉపవాసం చేశారు. ఉపవాసము కఠినమైనటువంటి దీక్షతో, నిర్దిష్టమైనటువంటి కారణముతో, మరి ప్రస్ఫుటమైనటువంటి సంకల్పముతో వారు చేసినట్లుగా దేవుని వాక్యములో లిఖించబడినది. ఉపవాసము చేసిన ప్రతిసారి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపపడాలి. దేవుని సన్నిధిలో దేవునితో మనము మమేకము కావాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితము పరిశీలన చేసుకొని ఆనందించటం అనేది మనం నేర్చుకోవాలి. ప్రియులారా, మరి చదవబడినటువంటి 4 లేఖన భాగాలు అంటే యెషయా గ్రంథము 55వ అధ్యాయం మొదటి 7 వచనాలు, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 10 వచనాలు, మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు, అదేవిధంగా కీర్తన 84వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఈ 4 లేఖన భాగాలను క్రోడీకరించి 4 విషయాలను చాలా క్లుప్తంగా నేను మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా సవినయంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఆత్మీయ సత్యాలు మన గుండె లోతుల్లో ధైర్యం, ఆదరణ నింపాలని, మనము దేవుని కొరకు దేవుని చేత ప్రత్యేకించబడినటువంటి బిడ్డలము అన్న వాస్తవాన్ని ప్రతినిత్యము అది మనకు జ్ఞాపకం చేస్తూ ముందుకు నడిపించాలన్నదే నా ప్రార్థన. ప్రియులారా, ఏది చేసినా, ఎప్పుడు చేసినా, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నామన్నది నిర్దిష్టంగా మనము ఎరిగి ఉన్నాము. వాటిని చాలా ఖచ్చితంగా మనం పరిశీలన చేస్తాము. ఉదాహరణకు, ఒక స్థిర ఆస్తిని మనం కొంటున్నటువంటి వేళ, ఒక భూమిని కొనుగోలు చేస్తున్నటువంటి వేళ ఆ దస్తావేదులను పరిశీలన చేస్తాము. వాటికి సంబంధించినటువంటి లింక్ డాక్యుమెంట్స్ను మనం పరిశీలన చేస్తాము. దాని చరిత్రకు తన యొక్క మూలాల్లోనికి వెళ్ళి దానిని ఎవరు, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎందుకు, ఎలా కొన్నారు అన్నది చాలా క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తాము. అలా కొన్ని 10 సంవత్సరాలు, 20, 30, 40, 50 సంవత్సరాల వరకు వాటి చరిత్రలోనికి మనం వెళతాము. ఎందుకంటే భూమి యొక్క విలువేంటో మనకు తెలుసు కాబట్టి ఆ భూమిని కొనుగోలు చేస్తున్నప్పుడు ఎంతో ఆస్తినిచ్చి, నికరాస్తిని, స్థిరాస్తిని మనం కొనుగోలు చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని ఎంతో ఖచ్చితంగా మనము పరిగణలోనికి తీసుకొని పరిశీలన చేసి పరిశోధనలో అది నిగ్గు తేలితేనే తప్ప, విజయాన్ని సాధిస్తేనే తప్ప, అది నిరూపించుకుంటేనే తప్ప ఆస్తిని మనం స్వాస్థ్యంగా స్వీకరించము. అదేవిధంగా ఒక చికిత్సకు మనం వెళుతున్నటువంటి వేళ ఆ డాక్టర్ గారి దగ్గరికి మాత్రమే కాకుండా we will also go for the second opinion. మరి 2వ ఒపీనియన్ కూడా మనం తీసుకుంటాము. అవసరమైతే 3వ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాతనే శస్త్రచికిత్సకు వెళ్ళటం మనం జరుగుతుంది. ఎందుకు అంటే ఆరోగ్యం విలువ మనకు తెలుసు, మనం బ్రతికుండటంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో మనకు తెలుసు, మన విలువ, మన సన్నిధి మన కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత పెరిగి ఉన్నాము. కాబట్టి ఈ విషయాలు చేస్తున్నప్పుడు చాలా ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళతాము. దెన్ వాట్ అబౌట్ యువర్ సాల్వేషన్ మై ఫ్రెండ్? డూ యూ రియల్లీ నో ద వాల్యూ ఆఫ్ యువర్ సాల్వేషన్? If you really know the value of your salvation, your Christian life will be totally different. Your attitude will be totally different. Your behavior will be totally different. Your approach towards God's word will be totally different. ఈరోజు క్రైస్తవ లోకములో అలవోకగా క్రైస్తవ జీవితము, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టారు కాబట్టి, క్రైస్తవులుగా పెరుగుతున్నారు కాబట్టి, క్రైస్తవ విధి విధానాలలో, ఆచారాలలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి, క్రైస్తవులుగా పిలువబడుతున్నారు కాబట్టి క్రైస్తవ జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ నిజంగా క్రీస్తు మెచ్చే విధంగా, క్రీస్తు నీకు దయతో వసగినటువంటి రక్షణ భాగ్యంగా నీవు అనుభవిస్తున్నావా అన్నదే నీ ముందు ఉంచబడినటువంటి ప్రశ్న. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి మొదటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే సువార్తల పాఠ్య భాగంలో 1వ అధ్యాయము మార్కు సువార్త 14వ వచనము, అదేవిధంగా 15వ వచనాన్ని మనం గమనిస్తే ఈ విధంగా రాయబడినది: యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము పరిపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ప్రియులారా, యేసు ప్రభువు సువార్తను ప్రకటించాడు. ఏమని ప్రకటించాడంటే మారు మనస్సు పొందమన్నాడు. ప్రియులారా, మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎందుకు చెరపట్టబడ్డాడండి? బాప్తిస్మం ఇచ్చి యోహాను మరి గురించి యేసు ప్రభు, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనములో యేసు ప్రభువే యోహాను గురించి పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. అతని గురించి యేసు ప్రభు ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఆయన మంట కలిగి ఉన్నాడు, ఆయన ప్రకాశాన్ని కలిగి ఉన్నాడు, ఆయన జీవితంలో ఒక సంకల్పముతో ఆయన బ్రతుకుతున్నాడు. దేవుని బిడ్డ,
దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు, దేవుడు మోషే గురించి సాక్ష్యం ఇచ్చాడు, దేవుడు దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి ఏదో ఒక రోజు నా గురించి కూడా ఆయన సాక్ష్యాన్ని పలకబోతున్నాడు. నీ గురించి, నా గురించి ఏం సాక్ష్యాన్ని ఆయన పలకబోతున్నాడు? మరి బాప్తిసం ఇచ్చి యోహాను గురించి దేవుడు పలుకుతున్నటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. మంట ఉన్నది కాబట్టే ప్రకాశం ఉన్నది. మంట లేకపోతే ఏమొస్తుందమ్మా? ఈరోజు మట్టి పొయ్యిలు ఎవరు వాడటం లేదు, అంతా గ్యాస్ పొయ్యిలే కదా. ఇండక్షన్ కుక్కర్సే మనం మాట్లాడుతున్నాము. పాత తరం వారికి ఈ మాటలు చాలా చక్కగా అర్థమవుతాయి. మంట లేకపోతే వచ్చేది పొగ. పొగకు ఉన్న కళ్ళు కూడా మాయమైపోతాయి. ప్రియులారా, నా జీవితము పొగలా ఉన్నదా, మంటలా ఉన్నదా? అపోస్తులుడైనటువంటి పౌలు జీవితము మంటలా ఉన్నది, దావీదు జీవితము మంటలా ఉన్నది, మరి మోషే జీవితము మంటలా ఉన్నది. నీ జీవితము ఈరోజు ఎలా ఉన్నది? దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, భూలోకములో వెతికి వెతికి నిన్ను రక్షించుకున్నాడు. నశించిపోతున్నటువంటి మనలను వెతికి రక్షించడానికి పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ఈ లోకములోనికి వచ్చి ఉచితంగా రక్షణ అనే భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుని కొరకు నీవు నేను మంటలా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి యోహాను గురించి దేవుడు పలికినటువంటి మరొక మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో ఆయన పలుకుతున్నాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ప్రియులారా, బాప్తిసం ఇచ్చి యోహాను గురించి దేవుడు ఇంత గొప్ప సాక్ష్యాన్ని, ఇంత అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఎందుకు పలుకుతున్నాడంటే, ఆయన మంటగా బ్రతికాడు, ఆయన జ్యోతిగా బ్రతికాడు, ఆయన రోషంతో బ్రతికాడు, ఆయన సంకల్పముతో బ్రతికాడు, ఆయన కఠినమైనటువంటి దీక్షతో బ్రతికాడు. క్రైస్తవ జీవితం అంటే 40 రోజులు ఉపవాసం చేసి ఆ తర్వాత 40 రోజుల దీక్ష కాదన్నా, జీవితమే దీక్షగా బ్రతకాలి. ప్రతిరోజు లక్ష్యంతో బ్రతకాలి, ప్రతిరోజు సంకల్పంతో బ్రతకాలి, ప్రతిరోజు నిష్ఠగా బ్రతకాలి, ప్రతిరోజు పవిత్రంగా బ్రతకాలి, ప్రతిరోజు నమ్మకంగా బ్రతకాలి, ప్రతిరోజు ప్రభువు వలె ప్రభువు కొరకు బ్రతికే జీవితమే క్రైస్తవ జీవితమని భక్తుల జీవితం ద్వారా మనం చూస్తున్నాము. దేవుని బిడ్డ, అలాంటి జీవితాన్ని బాప్తిసం ఇచ్చి యోహాను కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయనకివ్వబడినటువంటి బాధ్యతలో ఆయన నమ్మకంగా జీవించాడు కాబట్టి దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, అంత ఉన్నతమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. నాట్ బికాస్ ఆఫ్ హిస్ క్లోతింగ్, నాట్ బికాస్ ఆఫ్ హిస్ స్టేటస్ ఆఫ్ లివింగ్, నాట్ బికాస్ ఆఫ్ హిస్ క్వాలిఫికేషన్, బికాస్ ఆఫ్ హిస్ లైఫ్ స్టైల్, బికాస్ ఆఫ్ హిస్ కమిట్మెంట్, బికాస్ ఆఫ్ హిస్ ఇంటిగ్రిటీ, బికాస్ ఆఫ్ హిస్ కాలింగ్ టువర్డ్స్ గాడ్స్ వర్క్. ప్రియులారా, ఈరోజు నీ జీవితం, నా జీవితం ఎలా ఉన్నది? ఈరోజు నా జీవితం ఎలా ఉన్నది? మరి బాప్తిసం ఇచ్చి యోహాను గురించి రాయబడినటువంటి మాట ఏమిటంటే, నాట్ బికాస్ ఆఫ్ బ్రాండెడ్ క్లోత్స్ హి వాస్ కాల్డ్ దీస్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్. ప్రియులారా, దేవుడు ఆయనని ఎంతగా అభినందించడానికి ఆయన వేసుకున్నటువంటి బట్టలు కాదండి. ఏం బట్టలు వేసుకున్నాడు ఆయన? వాట్ వాజ్ హీ వేరింగ్? ప్రియులారా, ఆయన ఒంటె రోమముల వస్త్రములు, మొల చుట్టూ తోలు దట్టిని ధరించాడు. ఏం తిన్నాడమ్మా? మిడతలు, అడవి తేనెను తిన్నాడు. ఎక్కడున్నాడమ్మా? బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నాట్ ఏ మరి సఫిస్టికేటెడ్ ఏరియాస్, హైఫై ఏరియాస్ కదా. అరణ్యములో ఆయన కేక వినిపిస్తుంది. అరణ్యములో ఉన్నది ఒక తోలుతూ మొలకు చుట్టుకున్నటువంటి వ్యక్తి, ఒంట రోమములు ధరించుకున్నటువంటి వ్యక్తి, మిడతలు తేనెను తింటున్నటువంటి వ్యక్తి రోషంగా దేవుని కొరకు బ్రతికాడు. ఎవరిని కూడా లెక్క చేయలేదు. దేవుడు తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతను ఖచ్చితంగా ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాము. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనంలో మరి ఆయన పలుకుతున్నటువంటి మాటలు ఏమిటంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, అతడు పరిసయ్యులను సద్దూకైలలోను అనేకులు బాప్తిస్మము పొందుట వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ప్రియులారా, ఎవరికి భయపడలేదండి. సువార్తను ఆయన ప్రకటించాడు, మారు మనస్సు సందేశాన్ని ఆయన అందించాడు. ఆయన
తల ఎందుకు కొట్టివేయబడింది, ఆయనను చెరసాలలో ఎందుకు వేశారంటే ఉన్నది ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 17-18 వచనాలలో ఫిలిప్పుతో ఆయన హేరోదుతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీ సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను నీవు చేర్చుకొనుట న్యాయమైనది కాదని ఆయన పాపాన్ని ఖండించాడమ్మా. పాపాన్ని ఖండించాడు కాబట్టి ఆయన తల తెగగొట్టబడింది. దేవుని బిడ్డ, ఈరోజు పాపాన్ని ఖండించడానికి, ప్రభువు చిత్తాన్ని బోధించడానికి సంఘం ఉన్నది. సంఘం ఉన్నదే పాపాన్ని ఖండించడానికి, ప్రభువు సంకల్పాన్ని బోధించడానికి. ఈరోజు పాపాన్ని ఖండిస్తే ఏం బోధ చేస్తున్నాడండి సేవకుడు? ఊకే ఉగ్రత గురించి మాట్లాడుతున్నాడు, దేవుని ఉగ్రత వస్తుందంటున్నాడు, దేవుని ప్రేమ గురించి మాట్లాడటం లేదు, దేవుని యొక్క కృప గురించి మాట్లాడటం లేదు. చాలామంది కృప గురించి మాట్లాడుతున్నారు. అయినా కూడా మనకెందుకండి? ఎవడిదో పర్సనల్ లైఫ్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? వాని పర్సనల్ లైఫ్ వాడు దేవునికి లెక్క చెప్పుకుంటాడని అంతరాత్మను వంచిస్తూ, నీకు నీవే తప్పుడు సంజాయిషులనిస్తూ, లోకముతో రాజీ పడుతూ జీవిస్తున్నావా విశ్వాసి? ఈరోజు నీవు నేను ఎందుకు నిప్పులా బ్రతకడానికి పిలువబడ్డామంటే, దేవుని యొక్క మాటలను ఉన్నది ఉన్నట్లుగా బోధించడానికి మనము పిలువబడ్డాము. సంఘ చరిత్రను మనం గమనించినట్లయితే ఆదిమ సంఘములో కూడా, పాత నిబంధన గ్రంథములో కూడా పరిశుద్ధులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా మారు మనస్సు పొంది దేవుని వైపుగా తిరగమని ప్రకటన చేశారు. సంఘము ఏర్పడిన తర్వాత ఆదిమ సంఘములో అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. మారు మనస్సు లేనటువంటి బాప్తిస్మము కాదు, పశ్చాత్తాపము లేనటువంటి బాప్తిస్మము కాదు, పాపాలకు ప్రక్షాళన లేనటువంటి బాప్తిస్మము కాదు. ఎవరైతే మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము తీసుకుంటారో అది దేవుని చేత అంగీకరించబడేది. దేవుని బిడ్డ, మరి ఈరోజు అంత్య దినాలలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము. మారు మనస్సు గురించి, పశ్చాత్తాపం గురించి మాట్లాడిన వెంటనే మనుషులకు గిట్టనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాడు. అందుకనే అపోస్తులుడైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో 4వ అధ్యాయములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, 4వ అధ్యాయము 3-4 వచనాలలో, ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ప్రియులారా, భయంకరమైనటువంటి దినాల్లో ఈరోజు మనం జీవిస్తున్నాము. పాపాన్ని ఖండించడం అనేది మనుషులకు నచ్చనటువంటి విషయము. పాపాన్ని పాపంగా పిలవటము కూడా మనుషులకు నచ్చనటువంటి విషయము. పాపాన్ని పాపంగా మనము పిలిచినటువంటి వేళ, మరి మనల్ని మరొక రీతిగా మనుషులు పరిగణిస్తున్నటువంటి వేళ, దేవుని బిడ్డలుగా అంత్య దినాములలో మనుషులు స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను ఏర్పరచుకుంటున్నటువంటి దినాలలో నీవు నేను అగ్నిలా బ్రతకాలని, రోషంగా బ్రతకాలని, పవిత్రంగా బ్రతకాలని, నమ్మకంగా బ్రతకాలని దేవుడు ఆదేశిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు సాక్ష్యము కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి, పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఈరోజు సేవలో ఎలా అయిపోయిందంటే, 3 భార్యలున్నా పర్వాలేదు, అది ఒక గొప్ప స్టేటస్ అయిపోయింది. 4 భార్యలున్నా పర్వాలేదు, ఎలాంటి జీవితం ఉన్నా పర్వాలేదు, అలాంటి వ్యక్తుల్ని కూడా భక్తులుగా పరిగణిస్తున్నటువంటి దుర్భరమైనటువంటి జీవితాల్లో మనం జీవిస్తున్నాము. దేవుడు మరొకసారి ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను రోషముతో బ్రతికాడు, జ్వాలగా బ్రతికాడు, ప్రకాశమైనటువంటి దీపముగా ఆయన బ్రతికాడు. మరి ఆయన పాపాన్ని పాపమని పిలిచాడు. ఆయన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టవలసినటువంటి పని వచ్చినప్పటికీ ఆయన తా ప్రాణాన్ని అర్పించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను ఎందుకు ఈ లోకములోనికి పంపించబడ్డాము, ఎందుకు మారు మనసు అనుభవంలోనికి నడిపించబడ్డాము, ఎందుకు నూతన జీవితంలోనికి నడిపించబడ్డామంటే యేసు కొరకు బ్రతకడానికి, యేసు వలె బ్రతకడానికి మనము పిలువబడ్డాము. యేసు ప్రభువును ఆ రోజు అనేకులు అనుకరించారు. ఎందుకొరకు అనుకరించారంటే, దేవుని గ్రంథములో రాయబడిన మాట, వారు సూచక క్రియల కొరకు యేసును అనుకరించారు, రొట్టెల కొరకు యేసును అనుకరించారు. కానీ
దేవునిగా గుర్తించినటువంటి అంధకారమైనటువంటి స్థితిలో ఉన్నారు. మరి మట్టల ఆదివారం రోజు వారు ఆయనను హోసన్నా అని, దావీదు కుమారుడు అని స్తుతించారు. మరి శుక్రవారం రోజు ఆయనను సిలువ వేశాడు. ఆయన నరహంతకుడు అన్నారు. అదే నోటితో చేతులతోనైతే పూలు వేశారో అదే చేతులతో రాళ్ళు వేశారు. ఏ నోటితోనైతే దేవుణ్ణి స్తుతించారో, ఆరాధించారో ఆ నోటి వెంటానే దేవునికి వ్యతిరేకమైనటువంటి దుర్భాషలు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. మరి ఈరోజు అలాంటి ధార్మిక లోకములో నీవు నేను ఎలా బ్రతకడానికి పిలువబడ్డామంటే, మారు మనస్సును గురించి బోధించడానికి, మనుషులకు బోధించడానికి, మార్చబడిన మన జీవితము ద్వారా యేసును చూపించడానికి ఈ లోకములో మనం పంపించబడ్డాం. దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను నన్ను చూసినటువంటి వ్యక్తులు యేసును మన జీవితాల్లో చూస్తున్నారా? యేసు ప్రభువును అంగీకరించినటువంటి ఆ మొదటి శతాబ్దములో ఉన్నటువంటి సంఘం అపోస్తుల కార్యములు, యాక్ట్స్ లో మనం గమనిస్తే అపోస్తులను చూసినటువంటి వ్యక్తులు అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనంలో వారు పలుకుతున్నటువంటి వాటి ఏమిటంటే, వీరు పామరులు కదా, వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది, వీరికి ఇంత గుండె నిబ్బరం ఎక్కడి నుండి వచ్చింది? ఒక చిన్న బిడ్డను చూసి ఈ పేతురు యేసును ఎరగనని బొంకి, మరి 3 సార్లు బొంకినటువంటి ఈ వ్యక్తి ఇంత ఖచ్చితంగా, ఇంత ధైర్యంగా, ఇంత దృఢంగా, ఇంత పటిష్టంగా, స్థిరంగా ఎలా మాట్లాడగలుగుతున్నారని అక్కడ వారు అవాక్కైపోయారు. కారణం ఏమిటి అన్నది వారు వకాబు చేస్తే, వారు క్రీస్తుతో ఉన్నవారని వారు గుర్తించారు. క్రీస్తుతో ఉన్నవారు కాబట్టే ధైర్యంగా మాట్లాడారు, పాపాన్ని ఖండించారు, సత్యాన్ని బోధించారు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనల్ని పాపములో నుండి ఎందుకు వెతికి రక్షించుకున్నాడంటే, లోకములో మనము జ్యోతులుగా వెలగాలని, అంధకారములో ఉన్నటువంటి అనేకులకు మనము ఆ వెలుగును పంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసు ప్రభువును తెలుసుకున్న తర్వాత అపోస్తులుడైనటువంటి పౌలు నిలబడి ఆయన మాట్లాడుతుంటే, అపోస్తుల కార్యము 17వ అధ్యాయం 6వ వచనంలో వారి గురించి, వారి చుట్టూ ఉన్నటువంటి ధార్మిక లోకము, సభ్య సమాజము వారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమిటంటే, వీరు భూలోకాన్ని తలకిందులు చేసే వ్యక్తులని. ప్రియుడా, ఈరోజు నీ సాక్ష్యం ఎలా ఉన్నది? నీ క్రైస్తవ జీవితం ఎలా ఉన్నది? నిన్ను చూసినటువంటి వ్యక్తులు నీలో క్రీస్తును చూస్తున్నారా? క్రీస్తు నీ జీవితం ద్వారా లోకానికి కనిపిస్తున్నాడా? నీ మాటల్లో క్రీస్తు కనిపిస్తున్నాడా? నేను చాలా గొప్ప సేవ చేస్తున్నానండి, వేదాంత విద్యను అభ్యసించానండి, వాక్యాన్ని 66 పుస్తకాలను ఎన్నోసార్లు చదివానండి, వాక్యం ఈ కొన నుండి ఆ కొన వరకు నాకు తెలుసండి అని చెప్పుటే గొప్ప విషయమేం కాదు. సాతానుకు కూడా ఆ కొన నుంచి ఈ కొన వరకు తెలుసండి, కానీ సాతానుకు విధేయత లేదు. సాతాను క్రీస్తు కొరకు పనిచేయడు. వాడు నరక పాత్రుడుగా, మరి అబద్ధములకు జనకుడుగా, మనుషుల జీవితాలను నిర్వీర్యం చేయడానికి, నాశనము వైపు నడిపించడానికి వాడు పనిచేస్తాడు. మరి నీవు నేను పాపములో నుండి వెతికి రక్షించబడి పవిత్రమైన తన రక్తము చేత ఎందుకు కొనబడ్డామంటే, క్రీస్తు కొరకు, క్రీస్తు వలె బ్రతకడానికి మనము పిలువబడ్డాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పశ్చాత్తాపముతో రగిలినటువంటి బిడ్డలను, పశ్చాత్తాపడినటువంటి బిడ్డలను, వారి పాపాల కొరకు కన్నీరు కార్చినటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరిని దేవుడు వాడుకుంటాడు. ఒకప్పుడు పేతురు పిరికివాడండి, ఒకప్పుడు దేవుడు ఎరగనని ఆయన బొంకినటువంటి వ్యక్తి, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు మరి వైభవంగా మరి జీవించినటువంటి వ్యక్తి, సమయం వచ్చినప్పుడు యేసు ప్రభువును ఎరగనని బొంకినటువంటి వ్యక్తిని కూడా పశ్చాత్తాపడిన కారణాన్ని బట్టి దేవుడు ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా అనేకుల జీవితాలలో మారు మనస్సును తీసుకొని రావడానికి ఆయనను ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఒకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి సౌలును పౌలుగా దేవుడు మార్చుకొని ఆయన బూరగా, ప్రాణార్పణముగా ఆయన పోయబడడానికి, దేవుని సేవలో ఒక ఘనమైనటువంటి పాత్రగా దేవుడు వాడుకొని, కొత్త నిబంధనలో ఉన్నటువంటి సింహభాగాన్ని ఆయన చేత లిఖించడానికి దేవుడు ఆయనను వాడుకున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉన్నదో నాకైతే తెలియదు, కానీ ఈరోజే నీవు తీర్మానం తీసుకుంటే, అవును ప్రభా, నా జీవితము ఇంతవరకు, ఈ క్షణం వరకు అలా ఉండింది, కానీ ఇప్పుడు నేను నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటాను, నా జీవితాన్ని నేను నీ కొరకు సమర్పిస్తాను, నన్ను వాడుకో అని అన్నదే నీ ప్రార్థన అయితే, నీ జీవితాన్ని దేవుడు ఘనంగా, వైభవంగా తన సేవలో వాడుకుంటారని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, నిన్ను నన్ను శక్తి చేత నింపడానికి, నా జీవితాలను శక్తివంతంగా మార్చడానికి, నా జీవితాల ద్వారా అనేకుల జీవితాలలోనికి మార్పును ఒక ప్రవాహంగా, నదిలా ప్రవహింపజేయడానికి దేవుడు ఈ తరములో ఏర్పరచుకున్నాడన్నది నీవు గ్రహించగలుగుతున్నావా? ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే పాపాల నిమిత్తమై పశ్చాత్తాప
పశ్చాత్తాపడతారో, పాత జీవితం గురించి, రోత జీవితం గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఆ పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో విలపిస్తారో వారి జీవితాలను దేవుడు దృష్టిస్తాడు. అపోస్తులుడైనటువంటి పౌలు ఒకరోజు సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి, మతము అనే మౌఢ్యంలో బ్రతికినటువంటి వ్యక్తి, యేసును సంధించిన తర్వాత, యేసు ఆయనను సంధించిన తర్వాత, యేసు ఆయనతో మాట్లాడిన తర్వాత, పశ్చాత్తాప పడిన తర్వాత ఆయన జీవితము ఎంతో గొప్పగా దేవుడు వాడుకున్నాడు. నీ జీవితాన్ని దేవుడు వాడుకోవాలని, నీ కుటుంబాన్ని దేవుడు వాడుకోవాలని, సంఘాన్ని దేవుడు వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ, ఒకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించాడు. కానీ క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయన పలుకుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, పశ్చాత్తాపములో నుండి క్రీస్తులోనికి నడిపించబడిన తర్వాత, క్రీస్తు వలె మార్చబడిన తర్వాత, క్రీస్తు కొరకు జీవిస్తున్నటువంటి ఆయన జీవితం గురించి ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడువుడి. ఎవరికైనా చెప్పగలవే మాట? యాజ్ అంకుల్, యాజ్ ఆంటీ, యాజ్ బ్రదర్, యాజ్ ఎల్డర్, కెన్ యూ సే దిస్ వర్డ్? I am following literally Lord Jesus Christ. You just follow my example. If that is not your testimony, I tell you, you are at a very sorry state. ప్రియుడా, నీ గురించి నీ సంఘం ఏమనుకుంటుంది? నీ గురించి నీ బిడ్డలు ఏమనుకుంటున్నారు? నీ గురించి నీ స్నేహితులు ఏమనుకుంటున్నారు? నీ సాక్ష్యం ఎలా ఉన్నది? ఈరోజు అలా జీవితం లేకపోతే, నిప్పులా నువ్వు బ్రతకలేకపోతే, నిజం నీ జీవితంలో కల్పించకపోతే ఇంకా యేసును నువ్వు సరిగా ఎరగలేదు. నువ్వు ఇంకా ఆచారాలలోనే బ్రతుకుతున్నావు, మానవ కల్పితమైనటువంటి పద్ధతుల్లోనే బ్రతుకుతున్నావు. లోకాన్ని లోనుండి వెతికి రక్షించి ఒక శక్తిగా, ఒక నిప్పులా, ఒక వెలుగుగా, ఒక సారవంతమైన జీవితాన్ని ప్రసాదించినటువంటి యేసును నీవు ఇంకా సంపూర్ణంగా ఎరిగిలేవన్నది వాస్తవము. అపోస్తులుడైనటువంటి పౌలు ఎప్పుడైతే యేసును తన జీవితంలో ఎరిగి ఉన్నాడో ఆయన జీవితము మరో స్థాయిలోనికి వెళ్ళింది. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను క్రీస్తు కలిగిన పరిపూర్ణతను కలిగి జీవించడానికి దేవుడు ఈ లోకంలో మనల్ని ఉంచాడు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బ్రదర్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బ్రదర్ అని అంటున్నావా? యు ఆర్ బీయింగ్ డిసీవ్డ్ బై ది ఎనిమీ మై ఫ్రెండ్. You are being deceived by the enemy. It is possible to live 100% like Jesus in this world with the power of the Holy Spirit, if you have the desire, if you have the longing. ప్రభువా, నీ వలె నేను బ్రతకాలి. పాటలు పాడటం కాదమ్మా, అచ్చం నీలా ఉండాలి, అచ్చం నీలా నడవాలి, అచ్చం నీలా మాట్లాడాలని పాటలు పాడుతున్నావులే కానీ ఆ పాటలలో ఉన్నటువంటి పరమార్థాన్ని నువ్వు గ్రహించి ప్రభువు కొరకు మరి ఆర్ యు టేకింగ్ కాషియస్ డిసిషన్ టు లివ్ ఫర్ జీసస్? అపోస్తులుడైనటువంటి పౌలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ నిర్ణయంలో దేశ కొరకు ఆయన బ్రతికాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వచనాల్లో గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా ఘోషిస్తున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు, మనమందరము విశ్వాసం విషయంలో దేవుని కుమారుడిని గూర్చిన జ్ఞానం విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. అర్థమవుతుంది కదా? తెలుగే ఇది. ఇట్స్ వెరీ క్లియర్. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను దేవుడు మనకిస్తాడు. ఆశ నీకుందా? డోంట్ కాంప్రమైజ్ విత్ యువర్ వాల్యూస్. ఆస్క్ గాడ్, ప్రభువా నా జీవితాన్ని పరిశుద్ధంగా మార్చిన ఆయన, ఈ మనుషులు కల్పించిన పద్ధతుల్లో నేను విసిగిపోయాను. సంవత్సరం వెంట సంవత్సరం గడుస్తుంది కానీ నా జీవితంలో పురోగతి లేదు, నా జీవితంలో క్రీస్తు కనిపించడం లేదు, నా మాటల్లో క్రీస్తు కనిపించడం లేదు, నా నడవడిలో క్రీస్తు కనిపించడం లేదు. నా జీవితాన్ని చూసిన ఎవరు కూడా నాలో క్రీస్తు చూడలేకపోతున్నారు. అలా క్రీస్తును చూపించే జీవితాన్ని నా జీవితంలో దయచేయి. అలా నాలో ఉన్నటువంటి లోపభూయిష్టంగా ఉన్నవన్నీ తొలగించుమని దేవుని సన్నిధిలో ఈరోజు నీ ప్రార్థన అయితే
ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి నీ జీవితాన్ని అలా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, ఒకప్పుడు మరి యేసును ఎరగనని 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతోనే ఉండి ఎన్నో అద్భుతాలను చూసినటువంటి వ్యక్తి, నీళ్లపైన యేసు తర్వాత నడిచినటువంటి వ్యక్తి, ఎన్నో అద్భుతాలను చూసినటువంటి వ్యక్తి, బలహీనమైనటువంటి దశలో వెనకకు జారి యేసును ఎరగనని మాట్లాడినటువంటి ఆ వ్యక్తిని కూడా దేవుడు కనికరించి ఆయనను ప్రోత్సహించి నా గొర్రెలను కాయమని ఆయనను బలపరిచినటువంటి దేవుడు, ఆయనను ప్రోత్సహించినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి వ్యక్తి రాస్తున్నటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయము 9వ వచనంలో ఆయన పలుకుతున్న మాట ఏమిటి అంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ప్రియులారా, మనకు ఒక బాధ్యత ఉన్నది. ఆ బాధ్యత ఏంటో తెలుసా? బట్టలు పంచటం, ఆహారం పంచటం కాదమ్మా, బతుకులను పంచటం, యేసు జీవితాన్ని పంచటం, యేసు పరిశుద్ధతను పంచటం, యేసు గురించినటువంటి ఆ దివ్యమైనటువంటి బోధలను మన జీవితాలలో జీర్ణించుకొని ఆ రుచిని లోకానికి చూపించటం. ఈరోజు క్రైస్తవ లోకంలో విపరీతమైనటువంటి పిచ్చి చోటు చేసుకుంటున్నది. విచిత్రమైనటువంటి కార్యాలు చేస్తూ అవన్నీ కూడా మరి ఏదో సేవలా పరిగణిస్తున్నటువంటి వేళ దేవుని బిడ్డ, వాటన్నిటికన్నా ముఖ్యమైనది నీ నుండి మారు మనస్సు పొందిన నీ జీవితంలో నుండి, పశ్చాత్తాపపడిన నీ జీవితంలో నుండి క్రీస్తు లోకానికి కనిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. లోకానికి నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా క్రీస్తు కనిపించని రోజు మన జీవితము మరోలా కనిపిస్తుంది. దేవుని బిడ్డ, అపోస్తులుడైనటువంటి పౌలు, మరి అపోస్తులైనటువంటి పేతురు సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తులు, దేవుణ్ణి దుఃఖపరిచినటువంటి వ్యక్తులు పశ్చాత్తాపపడిన తర్వాత, యేసును అంగీకరించిన తర్వాత దేవుని కొరకు మారు మనస్సు పొంది వారి జీవితాలు జీవించటం ప్రారంభించారు. వారి విలువలు మారిపోయాయి, వారి ఆలోచనలు మారిపోయాయి, వారి ఆధిక్యతలు మారిపోయాయి, వారి యొక్క మరి పరిస్థితులు మారిపోయాయి. వారు పలుకుతున్నటువంటి మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో వారు ఏమంటున్నారంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నేను పదవి కొరకు బ్రతుకుతున్నానండి, పదవి లేకుంటే నేను బ్రతకలేను. ఒక ఆయన నాతో అంటాడు, సార్ 4 ఏళ్ళు పదవికి దూరం ఉన్నాను, చర్చిలో పదవి, ఇది ఎమ్మెల్యేనో ఎంపీనో అనుకునేది, ఇది 4 ఏళ్ళు పదవికి దూరం ఉన్నాను, పదవి లేకుంటే పిచ్చెత్తి పోతుంది మాకు. ప్రియులారా, పదవుల కొరకు బ్రతికేవారు, పరపతి కొరకు బ్రతికేవారు, హోదాల కొరకు బ్రతికేవారు, ఆస్తిపాస్తుల కొరకు బ్రతికేవారు, సుఖాల కొరకు బ్రతికేవారు, తాత్కాలికమైన భోగాల కొరకు బ్రతికేవారిని చూస్తున్నాం. కానీ నేను బ్రతుకుతున్నది యేసు కొరకని చెప్పే మారు మనసు నీలో ఉన్నదా? పశ్చాత్తాపము నీలో ఉన్నదా? అంకిత భావము నీలో ఉన్నదా? ఒకప్పుడు మతము కొరకు బ్రతికినటువంటి అపోస్తులుడైనటువంటి పౌలు యేసును ఎరిగిన తర్వాత, యేసు కొరకు బ్రతకడానికి నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత, తన జీవితాన్ని యేసుకు అర్పించిన తర్వాత ఆయన పలుకుతున్న మాట ఏమిటంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 40 రోజులు కొంతమంది కఠినమైన దీక్ష చేస్తారు. 40 రోజులు అయిన తర్వాత, అబ్బా మందు కొట్టక చాలా కష్టమవుతుంది బ్రదర్, 40 రోజులు ఆపాను, ఇంకా కథం, ఇంకా క్రిస్మస్ ఈస్టర్ తర్వాత ఇంకా చూసుకొని ఆ దెబ్బ. అలాంటి విశ్వాసులను చూస్తున్నారు కదా మీరు. ఈజ్ దట్ రిపెంటెన్స్? అది మారు మనసా? అది పశ్చాత్తాపమా? అది క్రైస్తవ జీవితమా? చెప్పండి మీరే. అలాంటి జీవితంతో విసిగిపోలేదా? హ్యావ్ ఎ ట్రూ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు. దేవుని కొరకు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము నిత్య నిర్ణయంగా ఉండాలి. నీ తుది శ్వాస వరకు ఆ నిర్ణయంలో నీవు నిలబడాలి. అపోస్తులుడైనటువంటి పౌలు అలా నిలబడ్డాడు. ఆయన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో పలుకుతున్నటువంటి మాట, అనేకులకు నేను బోధించిన తర్వాత భ్రష్టుడనైపోదునేమో అని ప్రతిరోజు నా శరీరాన్ని నేను నలగగొట్టుకుంటున్నాను. ప్రియుడా, 40 రోజులు నలగగొట్టుకోవడం కాదు, జీవితాంతము నలగగొట్టుకుంటూ బ్రతకాలి. ప్రభువు కొరకు బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. మారు మనస్సు కలిగినటువంటి మనస్సును, మార్పు చెందిన మనస్సుతో మనం ఈ లోకంలో బ్రతకాలని, ప్రభువు కొరకు బ్రతకాలని దేవుడే ఆదేశిస్తున్నాడు. మారు మనస్సు పొందానని నీవు చెబితే నీలో కనిపించవలసిందేంటో తెలుసా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుండి, ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. ఎవడట వాడు? అబద్ధికుడు. ఈరోజు చాలామంది అబద్ధికులు ఉన్నారండి.
40 రోజుల తర్వాత మళ్ళా అంత జీవితం అబద్ధమే, నిజమేమి లేదాడ. మళ్ళా అంత నీచమైన ఘోరమైనటువంటి జీవన విధానమే. అది నిజమైన మారు మనసా? అది దేవుడు మెచ్చే మనసా? అది దేవునికి మహిమను తెచ్చేదా? నా జీవితము నీ క్రీస్తు వలె, క్రీస్తు కొరకు బ్రతకడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనిని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడైనను గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచియున్న వాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. 40 రోజులు ఏదో ఒక యజ్ఞంగా, ఒక ఫ్యాషన్గా, ఒక 40 రోజులు ఆర్భాటం చేసి 41వ రోజు నుంచి మళ్ళా నా జీవితం నాదే, దిస్ ఇస్ మై లైఫ్ బ్రదర్, ఐ వాంటెడ్ టు ఎంజాయ్ మై లైఫ్, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ అని మాట్లాడుతున్నావా? దేవుని బిడ్డ, దేవుడే నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే నీవు నేను మన సొత్తు కాదు, మనమంతా ఆయన సొత్తు. విలువ పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. భయంకరమైనటువంటి దినాల్లో దేవుని కొరకు బ్రతకడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అపోస్తులైనటువంటి పౌలు యవనస్తుడైనటువంటి తిమోతికి 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి మాట 7వ వచనంలో, ఆయన 4వ అధ్యాయము 1వ వచనం నుండి మాట్లాడుతూ 7వ వచనంలో తన మాదిరిని ఆయన సాక్ష్యంగా చూపిస్తున్నాడు. ఏమని? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ప్రియులారా, ఈరోజు ఆ మాట నువ్వు చెప్పగలవా? మంచి పోరాటాన్ని పోరాడుతున్నాను. లోకములో పోరాటాలున్నాయి, ఆకర్షణలున్నాయి. ప్రతినిత్యము నా శరీరము నన్ను లాగుతూ ఉన్నది, శోధనలు నన్ను లాగుతున్నాయి, నా కన్నులు నన్ను లాగుతున్నాయి, నా మనస్సు నన్ను లాగుతున్నది, నా స్నేహితులు నన్ను లాగుతున్నారు, నా బంధువులు నన్ను లాగుతున్నారు, నా ఉద్యోగం నన్ను లాగుతున్నది. కానీ ఆ పోరాటములో నిలిచి గెలిచి నా దేవుని నేను మహిమపరుస్తున్నాను అని చెప్పగలుగుతున్నావా? లేక శోధన వచ్చింది బ్రదర్ అందుకనే పడిపోయాను, శోధన వచ్చింది బ్రదర్ అందుకనే పడిపోయాను అంటున్నావా? దేవుని బిడ్డ, యోసేపు శోధనలో నిలిచి గెలిచాడు, దావీదు శోధనలో పడిపోయాడు. ఆ మూల్యం ఎంత భయంకరంగా ఉందో బైబిల్ చదివిన ప్రతి క్రైస్తవునికి అర్థమవుతుంది. రాజుల చరిత్రలో అది రాయబడింది. దేవుని బిడ్డ, నీకు నాకు ఇవ్వబడినటువంటి రక్షణ విలువ మనకు తెలవాలి. ప్రతి సంవత్సరం వాడుకగా, వేడుకగా, ఆచారంగా 40 రోజులు చేయటం కాదు, కానీ ప్రతిరోజు బ్రతుకుతున్న ప్రతిరోజు 24 గంటలు, ఆ గంటలో ఉన్న 60 నిమిషాలు, 60 నిమిషాల్లో ఉన్న 60 సెకండ్లు, ప్రతి నిమిషంలో ఉన్న 60 సెకండ్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలలో యేసు కొరకు బ్రతుకుతానని తీర్మానం తీసుకోవాలి. ఎన్ని ఆకర్షణలైనా, ఎన్ని పరిస్థితులు నిన్ను ప్రలోభపెట్టినా నిగ్రహముతో దేవుని కొరకు, రోషముతో బ్రతకడం మనం నేర్చుకోవాలి. అలాంటి వారి గురించి దేవుడు మాట్లాడే రోజున్నది, అలాంటి వారి గురించి దేవుడు అభినందించే రోజున్నది. అలాంటి జీవితం నువ్వు ఆశపడుతున్నావా? లేక ఇంకా ఓనమాలు నేర్చుకునే స్థితి, ఇంకా మరి కిండర్ గార్డెన్ స్పిరిచువల్ లైఫ్లోనే జీవిస్తున్నావా? దేవుని బిడ్డ, కాలము పరిపూర్ణమవుతున్నది. దేవుని రాకడ సంపూర్ణంగా, రాకడ గుర్తులు సంపూర్ణంగా నెరవేర్చబడుతున్నాయి. సువార్తను ఇంకా అందించడానికి అనేకులు లేపబడాలి. ఆ దేవుడు నీ వైపు చూస్తుండగా నీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆయనకు సమర్పించి, యేసు నా జీవితాన్ని వాడుకో, నా జీవితాన్ని నీ కొరకు నేను అర్పిస్తున్నాను, నా జీవితంలో ఉన్న ప్రతి బలహీనతను నేను పేతురు వలె, అపోస్తులైనటువంటి పౌలు వలె నేను సమర్పిస్తున్నాను, నన్ను పరిపూర్ణునిగా, సంపూర్ణునిగా నీ పోలికలోనికి, నీ రూపంలోనికి మలచమని నీవు ప్రార్థిస్తే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుని బిడ్డ, 2వ విషయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1-7 వచనాలలో దేవుని ఆహ్వానాన్ని మనం చూస్తున్నాము. దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, ఈ లోకంలో ఎంతకాలం మీరు ఈ జీవితాన్ని జీవిస్తున్నారు? ఈ జీవితాన్ని బట్టి నీవు అలసిపోలేదా? ఈ ఓడిపోయే జీవితాన్ని బట్టి, నలిగిపోయిన జీవితాన్ని బట్టి నీవు అలసిపోలేదా? దప్పికొనిన వారలారా నీలో యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను, ఏమీ నీయకపోయినను, ద్రాక్షారసము పాలను కొనుడి. ఆహారము దాని కొరకు మీరు ఎలా కష్టపడుతున్నారు? దేవుడు ఆహ్వానిస్తున్నాడు. దేవుని బిడ్డ, don't harden your heart. Come. You know better than anyone else in this world how exactly you are living. What is your heart condition? Today morning one gentleman called me from Nalgonda and he said, అసలు నాకు మూడే రావటం లేదు, ఈస్టర్ మూడే రావట్లేదు, సిలువ ధ్యానమే నాకు రావట్లేదు, పశ్చాత్తాపమే నాకు రావట్లేదు, మారు మనసే నాకు రావట్లేదు. ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్రియులారా, we are just
డూయింగ్ థింగ్స్ ఇన్ ఎ మెకానికల్ వే. యాంత్రికంగా సాగుతున్నది అంతే. అలా జీవితం ఉంటే ఆ జీవితంలో మజా లేదండి, ఆ జీవితంలో శక్తి లేదండి, ఆ జీవితంలో మరి పౌరుషం లేదండి, ఆ జీవితంలో ఆనందం లేదండి. అలాంటి ఆనందకరమైనటువంటి జీవితానికి, వైభవమైనటువంటి జీవితానికి మనుషులు నిన్ను చూసి నీవు యేసుకు చెందిన వాడవని, భూలోకాన్ని తలకిందులు చేసేవాడవని, నీ శక్తి ముందు భూమిలో ఉన్నటువంటి ఏ శక్తి నిలబడదని గుర్తించి ఆ నిన్ను సృష్టించిన దేవుణ్ణి, నిన్ను రక్షించిన దేవుణ్ణి, నిన్ను పిలిచిన దేవుణ్ణి, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి మహిమపరిచేలా నీ జీవితం ఉండాలన్నదే దేవుని ఆశ. ఆ జీవితానికి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. సాధారణమైన క్రైస్తవ జీవితము, ఆచారముతో కూడిన క్రైస్తవ జీవితము కాదు, కానీ అగ్ని వలె జీవించే జీవితము, రోషముతో జీవించే జీవితము, యేసు వలె జీవించే జీవితానికి దేవుడు పిలుస్తున్నాడు. అన్కండిషనల్ ఇన్విటేషన్ దిస్ ఈజ్. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. యెహోవా వైపుకు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మారు మనస్సు లేకపోతే క్షమాపణ రాదండి. పశ్చాత్తాపం లేకపోతే నీకు క్షమాపణ రాదు. చెడు మార్గాలను విడిచిపెట్టకపోతే, పాపభూయిష్టమైనటువంటి మార్గాలను విడిచిపెట్టకపోతే, లోకాన్ని ప్రేమిస్తూ లోకములోనే జీవిస్తే, ఈ లోకములో ఉన్నటువంటి వైభవాన్ని, లోకములో ఉన్నటువంటి భోగాన్ని, లోకములో ఉన్నటువంటి తాత్కాలిక ఆనందాల వెంటనే నీవు పరుగులు తీసి, అది కూడా నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను దేవుని దగ్గరికి వస్తాను, నాకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాను, అనుకూలంగా ఉన్నప్పుడే ఆయనను అనుకరిస్తానన్నటువంటి మాటలు మాట్లాడినట్లయితే మన జీవితం ద్వారా దేవునికి మహిమ కాదు, మన జీవితం ద్వారా మనకు కూడా ఆశీర్వాదం ఉండదు. దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఏమని సెలవిస్తున్నదంటే, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, యెహోవా వైపు వారు తిరగవలెను. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని వైపుకు నీవు తిరుగుతావో, మూడవ విషయము దేవుని వాక్యము సెలవిస్తున్నది. 84వ కీర్తన మొదటి 4 వచనాల్లో అద్భుతమైనటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. యెహోవా మందిరావరణను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోకిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని బిడ్డ, నిత్యము దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు నీకు భాగ్యాన్ని ఇచ్చాడు. నిత్యము నీ నోట ఆయన కీర్తిని ప్రకటించడానికి దేవుడు నీకు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. దేవదూతలకు కూడా ఆ భాగ్యం లేదమ్మా. పరిశుద్ధమైన దేవదూతలకు కూడా ఆ భాగ్యం లేదు. నీలాంటి నాలాంటి బలహీనులకు, భ్రష్టులకు, దుష్టులను క్షమించి తన పవిత్రమైనటువంటి రక్తములో పశ్చాత్తాపపడిన కారణాన్ని బట్టి కడిగి పవిత్రపరిచి ఈ లోకానికే సువార్తను ప్రకటించడానికి పేరు పెట్టి తల్లి గర్భములో ఉండగానే అభిషేకించి ప్రతిష్ఠించిన దేవుని కొరకు బ్రతకడానికి నిర్ణయాన్ని తీసుకుంటావా? ఆయన కొరకు బ్రతుకుతున్నటువంటి జీవితము అందమైన జీవితమని, అద్భుతమైనటువంటి జీవితమని, ఆశ్చర్యకరమైనటువంటి జీవితమని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుని బిడ్డ, ఈరోజు అలాంటి జీవితానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అయితే అలాంటి జీవితాన్ని నువ్వు ఆశించితే, అలాంటి జీవితాన్ని పొందుకోవాలంటే మారు మనస్సును పొందాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, మేము ఆయన వలన విలిన మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగయ్యున్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడలా మనం అబద్ధం ఆడుచున్నాము, సత్యము జరిగింపకుందాం. అమ్మా, యు మే బి క్రిస్టియన్ ఫర్ ఎ లాంగ్ టైం. ఎవరితోనైనా మాట్లాడటం లేదా? వాడంటే నాకు పగ బ్రదర్, నా ప్రాణం పోయే వరకు వానితో మాట్లాడా. ఇంకా ప్రాణం పోయినాక ఏం మాట్లాడతావు? పాస్టర్లే మాట్లాడతారు, ట్రిబ్యూట్స్లో మాట్లాడతాడు. ఆయన వీరుడు, ధీరుడు, ప్రేమ కలిగిన వాడు, దయగలిగిన వాడు, కరుణామూర్తి. లేనిపోని మాటలు 90% అబద్ధాలే ఉంటాయి అందులో. అలా జీవితాన్ని కోరుకుంటున్నావా? లేక గుండె లోతుల్లో నుండి నీ పేరు పలకగానే భక్తితో మనుష్యులు ప్రణమిల్లుతారా దేవుని నామాన్ని? దేవునిలా బ్రతకడానికి పిలువబడ్డాం.
అడ్డగోలిగా బ్రతకడానికి కాదు, యథేచ్ఛగా బ్రతకడానికి కాదు, ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడానికి కాదు, నీకు నచ్చినట్టుగా బ్రతకడానికి, నీకు తోచినట్టుగా బ్రతకడానికి, నీకు అనుకూలంగా బ్రతకడానికి పిలువబడలేదు. యేసయ్యలా బ్రతకడానికి పిలువబడ్డాం. యేసయ్య యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా భూమిపై నెరవేర్చి నీ నామాన్ని మహిమపరిచాను. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, తండ్రిని మహిమపరిచాడు, తండ్రిని సంతోషపరిచాడు, తండ్రి కొరకు ఆయన జీవించాడు. నువ్వెవరి కొరకు జీవిస్తున్నావమ్మా? నీ కొరకు నీవు జీవిస్తున్నావా, లేక తండ్రి కొరకు నీవు జీవిస్తున్నావా? దేవుని వాక్యము మరొకసారి జ్ఞాపకం చేస్తుంది, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మన అబద్ధమాడుచున్నాము, సత్యము జరిగింపకుందుము. సత్యము మన జీవితం ద్వారా జరగదు. ఈరోజు రోషంగా బ్రతుకుదాం, ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ నిర్ణయం ఏమిటంటే యేసు కొరకు బ్రతకాలి. దేవుని బిడ్డ, రిపెంట్, రీయునైట్, rejoice in him. There is an appeal from Peter in 1 Peter chapter 2 and verse 11 and 12. కీర్తన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చదివిన తర్వాత ముగిస్తాను. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరం ఆశలను విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. There is a pleading, there is a plea to all the saints. దేవుని కొరకు దేవుని వలె బ్రతుకుదాం, రోషంగా బ్రతుకుదాం, దీనంగా బ్రతుకుదాం, పరిశుద్ధంగా బ్రతుకుదాం, నమ్మకంగా బ్రతుకుదాం. దేవుని బిడ్డ, ఒకే ఒక జీవితాన్ని దేవుడిచ్చాడు. ఇంకెంతకాలం 40 రోజుల జీవితం, 40 రోజుల వైభోగం, 40 రోజుల భక్తి, 40 రోజుల జీవితం, 41వ రోజు ఎప్పటాటే. ఇంకెంతకాలం అలసిపోలేదా? If that is you this evening, God is speaking to you. If that is you, God is directly speaking to you. Change. Completely commit your life. Not 40 days, not 365 days. Entire your life. Rest of your life, live for Jesus. ఆయన కొరకు నీవు జీవించు, ఆయన వలె జీవించు. ఆయన నీలో లోకానికి కనిపించాలి. నీవు కనిపించటం కాదు, నీ అందం, నీ తలాంతు కనిపించటం కాదు, నీ వైభవం కనిపించటం కాదు, నీ హోదా కనిపించటం కాదు, నీ ఆస్తి కనిపించటం కాదు, నీ జ్ఞాన సంపత్తి కనిపించటం కాదు, సిలువ వేయబడిన క్రీస్తు నీలో కనిపించాలి. వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాము. దేవుని బిడ్డ, అపోస్తులుడైనటువంటి పౌలు, అపోస్తులుడైనటువంటి పేతురు, అపోస్తులందరూ, పరిశుద్ధులందరూ కూడా సిలువ వేయబడిన యేసును ప్రకటించారు. ఈరోజు నీవు నేను ఆ సిలువ వేయబడినటువంటి యేసు రక్తములో కడగబడినట్లయితే, మన పాపాలకు పశ్చాత్తాపపడినట్లయితే, మారు మనస్సు పొందినట్లయితే ఆయన కొరకు ఆయన వలె జీవిస్తాం. అలాంటి జీవితము నిరంతరంగా, మరి నదీ ప్రవాహంగా, నిశ్వాస ఉచ్ఛ్వాసలలో మన జీవితము ప్రభువు కొరకు ఒక కీర్తనగా, ఒక యజ్ఞంగా, ఒక యాగంగా, నిరంతర స్రవంతిగా అది సాగుతుంది. అలాంటి కృప దేవుడు దయచేయునుగాక. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మ, అక్క, తమ్ముడు, చెల్లి, ఈరోజు నీ జీవితం ఎలా ఉన్నది? నీ జీవితం ఎలా ఉన్నది? నీవు మాత్రమే ఎరిగి ఉన్నావు. దేవుడు పశ్చాత్తాపపడమని ప్రేమతో ఆయన మరొక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. యూదా పశ్చాత్తాప పడినప్పటికీ ఆయన నిరాకరించబడ్డాడు. అవకాశం త్రోసివేయబడింది. నీ నా జీవితంలో కృప కలిగిన దేవుడు, కృపామయుడైన దేవుడు 2024వ సంవత్సరంలో ఒక అవకాశాన్ని ఇచ్చాడమ్మా. ఇంకా ఎంతకాలం ఈ నామకార్థ క్రైస్తవ జీవితం? ఇంకా ఎంతకాలము దాచబడిన పాపం? ఇంకా ఎంతకాలము ఫలానా 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 పాపానికి బానిసగా నీవు బ్రతుకుతావు? సంఖ్యలలో నీవు బ్రతుకుతావు. యోధునిగా బ్రతకడానికి దేవుడు పిలిచాడు. జయశీలిగా నువ్వు బ్రతకడానికి దేవుడు పిలిచాడు.
పాపానికి బానిసగా బ్రతకడానికి కాదు, బంధకాలలో నుండి విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. వెలుగుగా నిన్ను నిలబెడతానంటున్నాడు. సారవంతమైన జీవితాన్ని నీకు ఇస్తానన్నాడు. చెప్ప శక్యము కాని ఆనందానికి నిన్ను వారసునిగా చేస్తూ ఆయన ఆహ్వానాన్ని తెలుపుతున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఒక యజ్ఞంగా, ఒక సువార్తగా, ఒక కీర్తనగా, ఒక స్తుతి అర్పణగా నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంత గొప్ప స్థాయిని దేవుడు నీకు ఇచ్చి ఈ లోకంలో ఉన్న అనేకులకు ఆ వెలుగును ప్రకటించడానికి ఆ బాధ్యతను, గురుతర బాధ్యతను మన హృదయ స్కంధాలపైన మోపిన వేళ ఆ యేసు కొరకు బ్రతకడానికి ఎందుకంత ఆలస్యం? టేక్ ఎ డిసిషన్ దిస్ ఈవినింగ్. ప్రభువా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా, నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా. ఇంతవరకు నేను పలానా 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 పాపాన్ని 40 రోజులే బంద్ చేశాను. కానీ ఇక నుండి 365 రోజులు బ్రతికున్నంత కాలము నీ కొరకే బ్రతుకుతాను స్వామి, నీ వలనే బ్రతుకుతాను స్వామి. నీ కొరకు పరలోక వైభవాన్ని యేసయ్య విడిచిపెట్టాడు. నీ కొరకు సిలువలో ఆయన మరణించాడమ్మా. ఆయన కొరకు నువ్వేం చేస్తున్నావు? 40 రోజుల ఉపవాసమేనా? 40 రోజుల నిష్టనేనా? లేక నిరంతరము మారు మనస్సు పొందిన జీవితము, ప్రభువును పోలిన జీవితము, సత్యము కొరకైన జీవితాన్ని జీవించడానికి నిర్ణయం తీసుకున్నావా? పరలోకమందున్న మా మంచి తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మానవ జీవితంలో అతి ఉన్నతమైన, అతి శ్రేష్టమైనటువంటిది రక్షణ ప్రభా. ఆ రక్షణను ఎన్నో సందర్భాలలో మేము గుర్తించలేకపోతున్నాం. ఆ రక్షణ భాగ్యాన్ని, ఆ రక్షణలో ఉన్న వైభవాన్ని, ఆ రక్షణలో ఉన్న శక్తిని, ఆ రక్షణలో ఉన్నటువంటి కృపను మేము గుర్తించడానికి సహాయాన్ని దయచేయండి. త్యాగాన్ని గుర్తించడానికి సహాయాన్ని దయచేయండి. నీ కొరకు ఈ లోకంలో బ్రతకడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. ఈ లోకంలో అనేకులను బ్రతికించడానికి నీ కృపను దయచేయండి స్వామి. నాయనా, 40 రోజుల భక్తి జీవితం కాదు, కానీ 365 రోజులు గొందిలో ప్రాణం ఉన్నంత వరకు యేసు కొరకు, యేసు వలె ప్రతి నిత్యము బ్రతకడానికి తీర్మానము మేము తీసుకోవడానికి సహాయాన్ని దయచేయండి. అపోస్తులైనటువంటి పౌలు అలా తీర్మానం తీసుకున్నాడు, పేతురు అలా తీర్మానం తీసుకున్నాడు స్వామి. వారిని గొప్పగా నీవు వాడుకున్నావు, గొప్పగా వారి ద్వారా అద్భుత కార్యాలను జరిగించావు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ అలాంటి నిర్ణయాలను తీసుకొని మిగిలిన వారి జీవితం ద్వారా నీ కొరకు మహిమను, ఘనతను, ప్రభావాన్ని తెచ్చే బలమైన జీవితాలను జీవించడానికి నీ కృపను, నీ భాగ్యాన్ని, సహాయాన్ని, నడిపింపును దయచేయమని, వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి నిజమైన మారు మనస్సుతో ప్రభువు కొరకు, ప్రభువు వలె ఈ లోకంలో జీవించి అనేకులను ఆకర్షించి యేసును వారి జీవితము ద్వారా, సాక్ష్యము ద్వారా, మాటల ద్వారా పంచడానికి నీ కృపను, అనేకులను నీ రాజ్యంలో చేర్చడానికి భాగ్యాన్ని ప్రసాదించుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. God bless you.